ప్రస్తుతం మనతో పాటు కరాటిరాజు గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు కరాటిరాజు గారు. మొన్న చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు, నిన్న కేసీఆర్, ఈరోజు కేటీఆర్కి అంటే ఇప్పటికీ 2 సార్లు ఏసీబీ నోటీసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే వాళ్ళేమో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అసలు చెయ్యట్లేదు, అది కేటీఆర్ పైన చేయాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది పోలీసుల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం వస్తే, ప్రజాపాలన వస్తే పేదలకు ఏదైతే ఓట్లేసి ఈ తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అబద్ధ విష ప్రచారాలు చేసి గద్దెనెక్కిన తర్వాత ఓన్లీ తన పాలన కక్షలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప వేరే ఏమీ లేవు. ఉదయం లేస్తే రాత్రి వరకు వేరే వాళ్ళని కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం, ఇది ఇందిరా పాలన కాదు. ఇది ఖచ్చితంగా పోలీసు పాలన, నోటీసుల పాలన. తెలంగాణలో ఇది పోలీసు పాలన నడుస్తుంది తప్ప ప్రజాపాలన కానే కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే దేశానికి, రాష్ట్రానికి ఆర్థిక వనరులు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచపటంలో ఒక గొప్పగా నిర్మించే అవకాశం ఉంటే దాన్ని తీసుకొచ్చి ఏదో ఇక్కడ అవినీతి జరిగింది, లేకపోతే ఇక్కడ ఇందులో ఏదో కొండను దోమి ఎలకను కాకుండా తొండను కూడా పట్టకుండా ఈరోజు ఎలాంటి ఏమీ లేని దానికి శునకానందం పొందడానికి కేటీఆర్ గారిని కూడా ఏసీబీ ఆఫీస్లో కూర్చోబెట్టడం, లేకపోతే అవసరమైతే జైలుకి పంపించినామని చెప్పి కూర్చోబెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్ర మాత్రమే. ఇందులో ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు కానీ ఇక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉదయం లేస్తే ప్రజల పక్షాన్ని, రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నందుకు, ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాళ్ళ దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో, 420 హామీలు ఏవైతాయో ఆ 420 హామీలు ప్రజల వరకు చేరనందుకు ప్రతిరోజు ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన కేసులు వేయడం, కేసీఆర్ గారిపైన అనవసరంగా ఒక కాళేశ్వరం పైన కేసులు వేసి కావాలని శునకానందం పొందడానికి. ఎందుకంటే ఆయన గజ దొంగ బ్యాగులతోటి, ఒరిజినల్ నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ. ఆయనకు ప్రజలలో ఒకటి తెలంగాణ వ్యతిరేక అనే ముద్ర ఉంది, గజ దొంగ అనే ముద్ర ఉంది, జైలు పోయి చిప్పకూడుతున్నటువంటి మనిషి. 10 సంవత్సరాల కేసీఆర్ ని తొడగొట్టి మీసం తిప్పి పడగొట్టినోడిని కేసీఆర్ ని అరెస్ట్ చేసేది, చేయకపోతే కేటీఆర్ జోలికి అసలు కేటీఆర్ సమానమే కాదు. ఆయన తొడగొట్టి పడగొట్టి ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే 420 హామీలు, ఆ హామీలు చెప్పి ప్రజలకు మోసం చేసి, చివరికి దేవుళ్ళకు కూడా మోసం చేసి, దేవుళ్లపై ప్రమాణాలు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచక, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, కేసీఆర్ గారిపైన ఈరోజు కక్షలు, కార్పాణ్యాలతో ఊగుతూ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ప్రశ్నిస్తారా, నేను తెలంగాణ ద్రోహిని అని చెప్తారా, నేను తెలంగాణ ద్రోహిని కాబట్టి, నేను దొంగను కాబట్టి వాళ్ళపైన కూడా ఏదో ముద్ర వేయాలని ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తా ఉన్నారు. అంతేగాని అవినీతి లేనే లేదు. ఇప్పుడు వీళ్ళకు సిగ్గుశరం ఉండాలి. ఎట్లా సిగ్గుశరం ఉండాలి వీళ్ళకు? ఒక రాష్ట్రంలో ఒక రేస్ కార్, ఈ రేస్ తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించి 700 కోట్ల రూపాయలు దాదాపుగా ఇక్కడ రెవెన్యూ పెంచినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ఇక్కడ చేతకాని దద్దమ్మ ఇక్కడ వచ్చి ఇక్కడ మిస్ యూనివర్స్ అంటే ప్రపంచ అందాల పోటీలు పెట్టి ఇక్కడ ప్రజలలో తూతూ అనిపించి తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి, ఇంగ్లాండ్ సంబంధించినటువంటి మిస్ మ్యాగీ ఏమని మాట్లాడింది, మిల్లా మ్యాగీ, నేను అక్కడికి పోతే ప్రాస్టిట్యూట్గా చూసిర్రు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు అన్నారు. తెలంగాణ పరువు ప్రతిష్టలను దిగజార్చినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ? భారతదేశంలోనే రాకెట్ వేగంతో ముందుకు పోతున్నటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి మేమెక్కడ? మాకు వాళ్ళకి నక్కకు నాగలో కనుకోలేం. ఏమన్నా చేసుకొని మాకు పోలీసు కేసులు, లాఠీలు, తూటాలు, జైళ్ళు మాకేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమకారులకు పెట్టుకోమని చెప్పి ఇంకో 4 రోజులు ఆడు ఉండొచ్చేస్తాం. థ్యాంక్ యూ.